కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. గుడిసె కృష్ణమ్మను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. కొండాపూర్ సిఆర్ చంద్రశేఖరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరసన. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మొదటి విలన్. ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛాధోని అనే సేవా కార్యక్రమంలో టీడీపీ శ్రీమతి ఆదిగుడిసె కృష్ణమ్మ గ్రామాల్లో పర్యటించి పరిశుభ్రత, డ్రైనేజీ, త్రాగునీటి మొదలగు వాటిపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛాధోని సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీమతి ఆదిగుడిసె కృష్ణమ్మను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. గుడిసె కృష్ణమ్మ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో గుడిసె ఆదికృష్ణమ్మ గారి యువసేన లేదా స్వచ్ఛ ఆదోని అనే పేరు మీద గ్రామానికి వెళ్ళి సుమారుగా 80 మంది గ్రామాలను సందర్శించి అక్కడ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామాన్ని శుద్ధి చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్కడ ఉన్న డ్రైనేజీలు క్లీన్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి గలీజ్ని తీసేయడం కానీ, లేదా క్లీన్గా ఉంచడం ఎలా అనే అవగాహన కల్పించడం కానీ ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న బల్లేకల్లో ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమాన్ని బల్లేకల్ గ్రామంలో, ఆదోని మండలంలో నిర్వహించామని ఈరోజు అందరూ వచ్చి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ రకంగా గ్రామానికి వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం, ఆదర్శవంతమైన విషయం. ఇది మిగతా నియోజకవర్గాల్లో కూడా, రాష్ట్రం అంతా కూడా ఒక ఆదర్శవంతమైన పని చేస్తున్నారు మా నాయకులందరూ కూడా. సో వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ బల్లేకల్ గ్రామానికి సంబంధించి 2-3 విషయాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకటి, మంచినీళ్లకు సంబంధించిన సమస్య, మంచినీళ్ళు డ్రైనేజీల్లో నుంచి బయటకు వస్తున్నాయన్న సమస్య, అలాగే పూర్తిగా కాలవల్ని నిర్మించలేదు, క్లీన్ చేయలేదు అనే సమస్య, అలాగే వాళ్ళకి కావాల్సిన ఒక బ్రిడ్జి సంబంధించి, అంటే వర్షానికి అక్కడ గుంతల నీళ్లు చేరుతా ఉన్నాయి, ఒక బ్రిడ్జి అవసరం ఉంది అనే సమస్యని చెప్తా ఉన్నారు. ఆదోనిలో 43 గ్రామాల్లో కూడా, ఆదోని మండలంలో 43 గ్రామాల్లో కూడా ఇవే ప్రధాన సమస్యలు. నేను దీనికోసమే అసెంబ్లీలో గొంతు చించుకొని పొట్లాడతా. ఎందుకంటే తాగడానికి నీళ్ళు లేవయ్యా ముర్రో అంటే 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా, దాన్ని కూడా డ్రైనేజీల్లో నుంచి కనెక్షన్లు ఇస్తా, ఆ మురికి నీళ్ళు దాంట్లో చేరిపోయి రోగాలు వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక హాస్పిటల్లో పాలయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారా. అదే సమయంలో డ్రైనేజీలు కట్టలు లేవు, మాకు డ్రైనేజీలు పరిస్థితి లేదు. అరాకొర నిధులు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాకు నిధులు వస్తాయనుకోండి, జిల్లా నుంచి ఆదోనికి నిధులు రావాలి కదా, అరాకొర నిధులతో మేము అల్లాడిపోతా ఉన్నాం. ఈ 30 ఏళ్ళుగా ఎవరు పట్టించుకోలేదు దీన్ని. ఇప్పటికిప్పుడు రామంటే కూడా రావు. కాబట్టి ప్రయత్నం చేస్తాను, గొంతు చించుకొని అరుస్తుంది. నేను పక్క అరుస్తున్నాను, మా నాయకులందరూ కూడా పక్క అరుస్తూ ఉన్నారు. ప్రజల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేమంతా కలిసి జిల్లా అధికారులను కానీ, రాష్ట్ర మంత్రుల్ని కానీ మరింత గట్టిగా అడిగి, అయ్యా మాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి. మేము 3 అడుగుతున్నాం: మంచినీళ్ళు, మరుగుదొడ్లు, మురికి కాలువలు. ఈ 3 కీలకం మాకు. ఈ మంచినీళ్ళు లేకుండా పోతే ఎట్లా మనిషి బతుకుతాడు? పశువులు కూడా బతకట్లేదు. మేము పశువులు పెంచుకోవడం ఎక్కడ పెంచుకుంటాం? అందరూ చెప్తారు ఇంటికి ఒక ఆవు పెట్టుకోండి అంటారు. ఇంటికి ఒక ఆవు పెట్టి మనుషులు తాగడానికి మంచినీళ్ళు లేవు మొర్రో అంటే పశువులు తాగడానికి ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచన చేయండి. మరుగుదొడ్లు లేవు. ఏ గ్రామానికన్నా పోండి, ఏ వార్డుకన్నా పోండి, అయ్యా నువ్వు ఏమీ చెయ్యొద్దయా, నువ్వు మాకు మరుగుదొడ్లు కట్టించి చాలు అంటారు. ఇంతకంటే దారుణమైన నియోజకవర్గం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటుందా అంటాను నేను. మురికి కాలువలో ఎప్పటికప్పుడు క్లీన్ చేయక పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి జీతాలు లేవంటున్నారు. గత 5 సంవత్సరాలు ఈరోజు సర్పంచ్ అకౌంట్లో నేరుగా నరేంద్ర మోదీ డబ్బులు వేస్తా ఉంటే ఆ సర్పంచులంతా ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళు పాత బిల్లులు పెట్టుకొని ఆ డబ్బులను తినేస్తూ ఉన్నారు తప్ప గ్రామాల్లో పని ఎక్కడ చేస్తూ ఉన్నారు? ఇది గొంతు చించుకొని అరుస్తూ ఉంటే కూడా ఎవరు వినే పాపాన పోవట్లేదు. తప్పనిసరిగా దీన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాను, మంత్రి దృష్టి తీసుకెళ్తాను. మీరు చేస్తున్న పని నేను నిజంగా పైన మంత్రులకు కూడా, కలెక్టర్ కూడా చెప్తాను.
తప్పనిసరిగా వీలైనప్పుడు తప్పనిసరిగా నేను కూడా ఒకరోజు మీతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని కార్యక్రమంలో పాల్గొంటానని తెలియజేస్తాను. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన మరణకాండను ఖండిస్తూ, మరణించిన వారికి నివాళులర్పిస్తూ, జాతీయ ఐక్యతను తెలియజేస్తూ చంద్రరాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో వృద్ధాశ్రమ వాసులు, మహిళా సంక్షేమ కేంద్ర విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి, ఖండించాలి, ఖండించాలి. డౌన్ డౌన్ టెర్రరిజం, డౌన్ డౌన్ టెర్రరిజం. వెళ్ళాలి, వదిలాలి. డౌన్ డౌన్ డౌన్. రద్దు అయిన తర్వాత ఏదో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నప్పటికీ ఇంత తీవ్రమైనటువంటి పద్ధతుల్లో అమాయకులు, నిరాయుధులు అసలు ప్రభుత్వంతో కానీ, పోలీసుతో కానీ, రాజకీయాలతో కానీ సంబంధం లేనటువంటి పర్యాటకులు ఒక వీడియోలో అయితే ఇజ్రాయెల్ వాళ్ళు దాడించినట్టు దాడి చేయాలి పాకిస్తాన్ మీద. అలాంటి మత సామర్థ్యం లేకుండా కక్ష సాధనగా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేసింది అంటే పాలస్తీనా రైతు మనం చంపడానికి చేశారు, కానీ పాకిస్తాన్ అది కాదు. పాలస్తీనాలు వాళ్ళ రైతు కోసం ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఇజ్రాయెల్ అన్యాయంగా వాళ్ళు చంపింది జెనోసైడ్. 1,00,000 మంది ఆడవాళ్ళు పిల్లలు చంపారు. అలా పాకిస్తాన్ వేరు, పాలస్తీనా వేరు. రెండోది అందరూ కలిసి మంచిగా ఇప్పుడు మనమందరం ఉన్నాం ఇక్కడ. ముస్లిమ్స్ లేదు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే మొదటి విలన్ అని భారత అధినేత కేసీఆర్ అన్నారు. 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్లాల్ నెహ్రూ అయితే 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే మళ్లీ కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా అణచివేసిందని విమర్శించారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్యానించారు. రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. తొలుత జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ మధ్య కాశ్మీర్లో మన దేశం యొక్క అమాయకులైనటువంటి 28 మంది బిడ్డలను టెర్రరిస్ట్ ముష్కరులు దారుణంగా బలి తీసుకున్నారు. కాబట్టి మనం ఇంత పెద్ద సభ జరుపుకునే ఈ సందర్భంలో అందరికి కూడా ప్రార్థన గోల బంద్ చేసి ఒక్క నిమిషం కాశ్మీర్లో బలి అయిపోయినటువంటి ఆ సోదరుల కోసం మనం నివాళి అర్పించుదాం, మౌనం పాటించుదాం. ఎక్కడి వాళ్ళు అక్కడనే దయచేసి మౌనంగా ఉండాలని విజ్ఞప్తి. జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసి. ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణుడు సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది, అద్భుతంగా ఉంది, మనం ఇంకా అయోధ్యకు ఎందుకు, ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు. దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి, ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి, వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకౌగిలిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జననిని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఈ దేశంలో షేర్షా సూరి అని ఒక రాజు ఉండే. ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు. నేను చెప్పే మాట మంచి వినాలి మీరు. చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూరి నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు, తహసీల్ రకాలు వసూలు చేసినారు, నీటి తీరువాలు వసూలు చేసినారు. కానీ రైతును చూడాలని వాడు అందుకోలే. భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్, నన్ను వాళ్ళు అడగలే, ఎలక్షన్లలో చెప్పలే, నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని, ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా విఐటి స్టూడెంట్స్కి అందరికీ, ఆ తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఛాన్సలర్ రెస్పెక్టెడ్ విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, మినిస్టర్ ఫర్ టూరిజం కందుల దుర్గేశం గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మిస్సెస్ కాదంబరి విశ్వనాథన్ గారు, వైస్ ఛాన్సలర్ మిస్టర్ ఎస్వి కోటారెడ్డి, విఐటి ట్రస్టీ రమణి బాలసుందరం, ఎమ్మెల్యే తాడికొండ రెస్పెక్టెడ్ శ్రీ శ్రావణ్ కుమార్ గారు, చైర్మన్ టిఐ గ్లోబల్ హైదరాబాద్ మురళి బుక్కపట్నం, వైస్ ప్రెసిడెంట్ టీసీఎస్ హైదరాబాద్ చల్లా నాగ్, సిఇఓ ఐబిఎస్ గ్లోబల్ WIPA పోలాండ్ మిస్సెస్ ఎదిత్య, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర and invitees of this meeting. Wonderful meeting,
after a long time I am here. Today is a very good occasion, wonderful occasion. మా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు. ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను. ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు. మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్. మీ అందరికీ ఒక ఐడియా ఉంది, నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను. అందరమారిగా మాటలు చెప్పను. ఒక్కోసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది. హైదరాబాద్లో ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ అవతల ఏది చూడని రాళ్ళు రెప్పలు. అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి, భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది, అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను. కనీసం ఈరోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది, ఒక ఎస్ఆర్ఎం ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు. హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టిందే హైటెక్ సిటీ. 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ తీసుకొచ్చాం. మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు, కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే తల్లిదండ్రులకు ఒక పిలిపించాను. భవిష్యత్తు ఐటీది, మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువగా సంపాదించే శక్తి నాలెడ్జ్ ఎకానమీకి ఉందని చెప్పాను. 25 ఏళ్లే నేను గర్వపడుతున్నా.
ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు ఉంటారు. భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగువాడు ఉన్నాడని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉండేటివి కాదు. లేనప్పుడు విట్టు చూసినా, ఎస్ఆర్ఎం చూసినా, బిట్స్ పిలాని చూసినా, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. మన జనాభా 5-6%. కానీ ఐఐటీల్లో సీట్లు మాత్రం 20% వచ్చేటివి. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 1-2% ఉండేది. ఆ రోజు కావాలని ప్రమోట్ చేసి ఈరోజు ఏ ఎగ్జామ్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు ప్రథమ స్థానంలో ఉంటే దాంట్లో ట్రెండ్ సెట్టర్గా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఈరోజు నేను ఆలోచించిన విధానం. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మాదిరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలామంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఏ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ అమరావతిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం 2వ తారీఖు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ విషయాలు ఇక్కడ మాట్లాడను. కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. మీరు అనుకుంటే అది సాధ్యం. ఒకప్పుడంతా కూడా బాగా చదవాలని తపనుండేది. చదువు ముఖ్యం, అది నాలెడ్జ్ మాత్రం ఇస్తుంది. కానీ చదువుకున్న నాలెడ్జ్ని అప్లికేషన్ చేయాలంటే వినూత్నమైన పద్ధతిలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు. ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు. విట్టు అమరావతి చూస్తే 95% ప్లేస్మెంట్లు వచ్చేసాయి. ఉద్యోగం గ్యారంటీ. నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు.
think globally, act globally. That is what I am expecting from my children, my students. ఇది సాధ్యమా?